కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అర్థం అవుతుంది. అది కూడా ఏంటి, న్యాచురల్ హైలైటర్ లాగా అసలు బుగ్గల దగ్గర, ముక్కు దగ్గర, చిన్ దగ్గర మెరిసిపోతోంది. ఒక పాలరాయి బొమ్మ మెరిసినట్లు మెరుస్తున్నారు. థ్యాంక్ యూ మీరు అలా చెప్తుంటే వాళ్ళే థ్యాంక్ యూ. ఏం లేదు అంటే ఈ మధ్యన కొంచెం బిజీ కూడా ఉన్నాము. సో ఆ ఎనర్జెటిక్ కూడా మాకు ఫేస్ రిఫ్లెక్ట్ సాటిస్ఫాక్షన్ కూడా అలా ఉంది అనుకుంటా. కరెక్ట్. ఆ హ్యాపీనెస్ అయితే స్పష్టంగా ఫేస్ లో గ్లో రూపంలో తెలుస్తుంది. అంతేగాని బ్యూటీ సీక్రెట్ చెప్పట్లేదు, చూసారా? ఏం లేదు, ఉంటాయి కదా మీకంటే బ్యూటీ ఏం లేదండి. మీరు న్యాచురల్గానే ఉన్నారు. అంటే మేము సినిమాలో ఫ్రూట్స్ తింటుంటాం, కొంచెం అవి ఏదో తింటుంటాం కదా ఫ్రూట్స్. ఒక పూట తింటారు, ఒక పూట ఫ్రూట్ అయితే. అవును, ఇది మా సీక్రెట్ అమ్మయ్య. ఇప్పుడు నాకు హాయిగా ఉంది. ఇప్పుడు అర్జెంట్ గా అది మనం ఇంప్లిమెంట్ చేసేయాలన్న ఒక ఫీలింగ్. అయితే ఈవినింగ్ నేను ఇంకా నైట్ ఫ్రూటే తీసుకుంటాను, రైస్ అలాంటివి. ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే ఫుల్ మీల్ తీసుకుంటా. సో ఇంకా నైట్ అయితే ఫ్రూట్స్. మీకు కాఫీ చాలా ఇష్టం అని విన్నా. చాలా. అది కూడా మానేశారా? అది కూడా ఈ మధ్యన మానేశారు. ఈశ్వరా నాకు ఫుడ్ అంటేనే మామూలుగా బిర్యానీ అలాంటి ఇష్టం. అందరూ కాఫీ అంటే నా ఫేవరెట్. సో అది దానికి కూడా ఒకటి చెప్తా. ఎందుకంటే నాకు కాఫీ చిన్న స్టోరీ అది. నాకు కాఫీ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మేము బేసికలీ బెంగళూరు కదా, అక్కడ చలికి మార్నింగ్ మా కాఫీ తాగుతూ ఇంకా అసలు మార్నింగ్ పని చేయదు, అలా ఉంటుంది. అలా అలవాటు అయింది కూడా. హీరోయిన్ స్టార్ట్ అయినప్పుడు అందరూ అన్నారు కాఫీ తాగకూడదు, హీరోయిన్ అంటే నల్లగా అయిపోతారు, కాఫీ తాగితే బ్లాక్ అయిపోతారు, కలర్ తగ్గిపోతుంది, గ్లామర్ ఇలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలామంది చెప్తూ ఉంటారు, వింటుంటాను. సో నేను ఆ ఒక భయంతో ఏం చేశాను, కాఫీ మానేసా. హీరోయిన్ అవ్వాలి ఎందుకు అని టోటల్ కాఫీ మానేసాను. అది సాక్రిఫైస్ చేశాను. నేను హీరోయిన్గా ఉన్నాను. ఒకరోజు నేను సౌందర్య వేరే షూట్ అంటే విజయవాడ వెళ్తున్నాం. హైదరాబాద్ విజయవాడ. ఊరు విజయవాడనా? ఓకే ఫైన్. అక్కడికి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో కూర్చోంటే ఇంకా బోర్డింగ్ పాస్ అనేది తీసుకుని కూర్చోంటే అక్కడ కాఫీ షాప్ ఉంది. సౌందర్య చెప్పింది, ఆమెని కాఫీ తాగుతామా అని. నేను కాఫీ తాగుతానంటేనేంటి, హీరోయిన్ కదా, మనం కాఫీ తాగకూడదు కదా. తను మంచి కలర్ ఉంటుంది, మీ కలర్ ఉంటుంది, మంచి కలర్ కాంప్లెక్షన్, నేను అంత మెయింటైన్ చేస్తాను కదా అని అనుకున్నా. నేను కాఫీ తాగుతానంటే, కాఫీ తాగుతావా నువ్వు అన్న. అంటే నాకు కాఫీ అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం అన్నాను. అంటే అప్పుడు అనుకున్నా చాలా తప్పు, రాంగ్ డిసిషన్. ఎందుకంటే ఆ అమ్మాయి అంత కలర్ ఉంది, కాఫీ తాగుతుంది కదా, ఏం కాలేదు కదా అమ్మ, నేను ఏనంతకు తాగకూడదు. మళ్ళీ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను నేను. సో మళ్ళీ సౌందర్యం చేసి మళ్ళీ తాగడం స్టార్ట్ చేశాను కాఫీ. సో ఇప్పటిదాకా ఆపలేదు. ఇప్పుడు ఈ మధ్యన కొంచెం మార్నింగ్ కాఫీ తాగడం మానేసి, ఎందుకంటే ఎంటీ స్టమక్లా తాగకూడదని ఒక డాక్టర్ సజెస్ట్ చేస్తే అది ఫాలో అవుతున్నాను. ఈవినింగ్స్లో ఎప్పుడైనా అలా కొంచెం, అది కూడా ఒక 2 సిప్ చూశాను. ఇప్పుడే మా ఆఫీస్కి వచ్చినప్పుడు కాఫీ ఇచ్చారు, ఇంత లెక్క పెట్టుకొని అది ఎంత ఎంఎల్ ఉందా ఆ కాఫీ అని అనుకోవచ్చు అనమాట. బట్ మొత్తానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇదే బ్యూటిఫుల్ నోట్తో మీ ఫిలిం బ్రహ్మాండం రిలీజ్ అవుతుంది. మీ లైఫ్లో కూడా ఏదన్నా ఒక సూపర్ న్యాచురల్ ఫోర్స్, ఒక స్పిరిట్, మీరు అన్నట్లుగా ఒక హయ్యర్ లెవెల్లో ఒక స్పిరిట్, ఈ పని ఇలా నా జీవితంలో జరగడానికి కారణం ఉంది, ఒక పర్పస్ ఉంది అని మీరు నమ్మిన సందర్భం ఏదన్నా ఉందా మీ లైఫ్లో? ఇప్పుడు అంటూ ఉంటారు కదా, అన్ని ఏం జరిగినా అది మన మంచి కోసమే, మనం యాక్సెప్ట్ చేయాలి అని అంటూ ఉంటారు. మీరు ఎటు ఒక డివోషనల్ పర్సన్ కాబట్టి, ఒక సూపర్ న్యాచురల్ ఎనర్జీ ఉంది అని మీరు నమ్ముతారు కాబట్టి, మీ లైఫ్లో ఏదన్నా జరిగిన సందర్భంలో ఆ మినిట్కి మీకు అది నచ్చకపోయినా, లేదు ఇది కష్టంగా అనిపించినా సరే, ఒక పర్పస్ కోసం ఇలా జరిగింది, దేవుడు ఇలా చేశాడు, అలా ఒకటి కాదు చాలా జరిగింది చెప్పాలంటే? అంటే ఇప్పుడు నేను హీరోయిన్గా రావడమే అనుకోండి, నేను హీరోయిన్గా రావాలని అనుకున్నాను. నేను హీరోయినే అవ్వాలి, వేరే ఏం అవ్వకూడదని నాకు పట్టుదల. చాలామంది నాకు సిస్టర్ క్యారెక్టర్ చేస్తారా, ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తారా, చాలా అంటే ఫ్రెండ్ అంటే ఎంటైర్ సినిమా ఉంటారా మీరు, ఇలా అంతా చెప్తే నేను చేయలేదు అప్పుడు. కానీ ఒకసారి అనిపించేది, అయ్యో చేస్తే బాగుండే, అది కూడా పోయిందేమో అని అనిపించేది. కానీ చేసేదని కాదు, కానీ చేయకపోవడం మంచిదే అయింది. అలా కొన్ని ఆ తర్వాత అనిపించి, అబ్బో నేను ఒప్పుకొని ఉంటే నేను హీరోయిన్ అయ్యేదాన్ని కాదేమో కదా. నేను అంటే ఒక మెంటల్గా నేను ప్రిపేర్ అయ్యాను, నేను హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోవాలని. అలా అయిన తర్వాత కొన్ని మూవీస్ నాకు హీరోయిన్గా మిస్ అయ్యింది కూడా ఉంది.
అలా అన్నప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయ్యాయి. ఫ్లాప్ అయిన సినిమాలు మేము ఉంటే ఏముంటుంది, మనకి మళ్ళీ ఫర్దర్గా మూవీస్ రాదు. అంటే అయ్యో అంత పెద్ద ప్యానర్లో మాకు సినిమా పోయింది కదా అని ఏడ్చిన రోజులు ఉంది. మళ్ళీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యి అంతకంటే బెస్ట్ మూవీ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు నేను అనుకున్నా ఓకే మంచిదే ఇది మంచిదే జరిగింది, సినిమా పోవడం మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. దేవుడు ఎప్పుడు మీ పట్లే ఉన్నారు ఆమెని గారు. అవును, నేను ఎక్కువ దేవుడిని నమ్ముతాను, దేవుడితో పోట్లాడతాను. అంటే నాకు నేను అనుకుంది అంటే నేనేం పెద్దగా పెద్ద చాలా ఆశలేమి ఉండదు నాకు. చిన్న చిన్న బుల్లి ఆశలే ఉంటాయి. అంటే ఎలాంటి చిన్న చిన్న ఆశలు ఉంటాయి మీకు? హీరోయిన్ అవ్వాలి, అది చిన్న ఆశ. తెలుసుకోండి, హీరోయిన్ అవ్వాలి అన్నది చిన్న బుజ్జి ఆశ. బుజ్జి ఆశ అంటే నేను వచ్చిన తర్వాత కొంచెం ఉంటుంది కదా మనం వెళ్ళిన వెంటనే, ఎందుకంటే మనకున్న కలర్ కాంప్లెక్షన్ మనకు దీనికి వెంటనే హీరోయిన్ ఛాన్స్. మీ నాన్నగారు మీకు ఓన్లీ 2 years టైం ఇచ్చారంట కదా, 2 years లో నువ్వు ప్రూవ్ చేసుకొని నువ్వు వెనక్కి వచ్చేసేయాలి, ఇంకా పెళ్లి చేస్తాను, లేదా చదువు ఏదైనా అదర్ చదువుతావా జాబ్ చేసుకుంటా ఏదైనా నీ ఆప్షన్ అని చెప్పారు. నాకు అదొక భయం, అంత లోపలే మనం ఫిక్స్ చేసుకోవాలి కదా. దొరకలేదు ఒక రోజు ఇలా దొరకలేదు, ఆడిషన్కి వెళ్తాను ఏం అవ్వట్లేదు అన్నప్పుడు దేవుడి దగ్గర కూర్చొని పోట్లాడేదాన్ని. ఎందుకు నాకు ఈ ఆశ ఎందుకు ముందు తెప్పించావు నాకు ఫస్ట్ అప్పుడు చెప్పు, నేను దీనికి కరెక్ట్ కాదు ఉన్నప్పుడు నాకు ఎందుకు ఆలోచన తెప్పించే ఇంత దూరం వచ్చాను నేను హ్యాపీగా చదువుకుంటూ ఉండేదాన్ని కదా అని అనవసరంగా ఆలోచన పెట్టించావు. మళ్ళీ ఆయనే క్వశ్చన్ చేసేదని మళ్ళీ ఆయనే ఆన్సర్ అడిగేదాన్ని. అలా చాలాసార్లు నాకు దేవుడి మధ్య ఒక చిన్న ఇంట్రాక్షన్ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు. నోట్ దిస్ పాయింట్ దేవాయ్ సార్, మీరు నేను కూడా మాట్లాడుకుందాం ఇదే యాంగిల్లో. నాకు అలా చాలా డౌట్లు ఉన్నాయి, మీరు దానికి ఆన్సర్ ఇవ్వాలి.